వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్గా సజ్జల రామకృష్ణారెడ్డిని పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడంతో పార్టీ ఆఫీస్ ప్రకటన విడుదల చేస్తుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇంకా ఏం పేర్కొన్నారు? గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయం చవిచూశాక కూడా పార్టీ సంస్థాగతంగా ఏదైతే పార్టీ పదవులు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు రాజీనామా చేసే పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో తిరిగి పార్టీని ప్రజలోకి తీసుకునే విధంగా కూడా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా చర్యలు చేపట్టారు. ఇప్పటికే కీలకమైన అంటే సుబ్బారెడ్డి కావచ్చు, అలాగే విజయసాయి రెడ్డి కావచ్చు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి, భువన కరుణాకర్ రెడ్డి వంటి వాళ్ళకు కూడా కీలకమైన బాధ్యత అప్పగిస్తూ కూడా ఈ ఇటీవల నిర్ణయించుకున్నారు. అయితే తాజాగా ఇంకా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు. ఇందులో భాగంగా కూడా వాళ్ళు కీలకమైన నిర్ణయం తీసుకుంటూ వచ్చారు. ఇప్పటికే అటు పార్టీలోని ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అధికార పార్టీకి దీటుగా కూడా పోరాడాలని చెప్పేసి కూడా ఆయన సూచనలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా కూడా చర్యలు చేపడుతూ వచ్చారు. ఇందులో భాగంగానే ఈ రోజు రాష్ట్ర పార్టీ కోఆర్డినేటర్ గా కూడా పార్టీ సీనియర్ నాయకుడు ఆయన కోఆర్డినేటర్ గా సజ్జల రామకృష్ణారెడ్డి నియమించి కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి నిర్ణయించున్నారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని రాష్ట్ర పార్టీ కోఆర్డినేటర్ గా నియమించి కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఆయన రాష్ట్ర పార్టీ కోఆర్డినేటర్ గా కీలకమైన బాధ్యత అప్పగించడం అంటే గతంలో కూడా ఆయన రాష్ట్ర పార్టీ కోఆర్డినేటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఎన్నిక తర్వాత కూడా ఆ పదవికి ఆయన దూరంగా ఉన్నారు. దీని తర్వాత ఇప్పుడు తాజాగా మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి అతన్ని రాష్ట్ర కోఆర్డినేటర్ గా నియమించి కూడా నిర్ణయించుకున్నారు. అయితే కీలకమైన గతంలో ఉన్న వాళ్ళనే పార్టీ కీలకమైన పదవిస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటూ వస్తున్నారు. అయితే పార్టీని రాబోయే కాలంలో కూడా అంటే అధికార పార్టీకి దీటుగా ఎదుర్కొనే విధంగా కూడా పార్టీ నేతలంతా సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పటికే ఆయన మరోసారి కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా సిద్ధమవుతారు. ఈ నేపథ్యంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి కీలకమైన బాధ్యత అప్పగిస్తూ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. సతీష్, శ్రీనివాస్.